వైసీపీ నేతలపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఫైర్ అయ్యారు. గంజాయి అమ్మే ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. యువత ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు బియ్యం, ఇసుక, గంజాయి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. చాలా విషయాలలో రోజాకు సంబంధాలు ఉన్నాయని, గంజాయి విషయంలో దొరికితే మాత్రం లాక్కెళ్లి జైల్లో పడేస్తామని మాజీ మంత్రి రోజాకు వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలు గాని అరికట్టాలంటే సంవత్సరం చాలడంలా. ఎక్కడ చూసినా దోపిడీ, దొంగతనం, మీరు చేసిన అన్యాయాలు అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలే. ఏ ఊరికి పోయినా ఆ గ్రామ కంఠంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నదిలో పోయినా ఇసుక తోడేస్తున్నారు. అది చాలదన్నట్టు పొలవమని ఇవాళ కూడా ఇప్పుడు కూడా రైస్ స్మగ్లింగ్ గానీ, ఇసుక స్మగ్లింగ్ గానీ అవే చెప్పా పోలీసు వారికి కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. నిస్సందేహంగా ప్రతి ఒక్కరిని లోపడేయాల్సిందే, కఠినంగా ఉండాల్సిందే. ఇక్కడ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గంజాయి వ్యాపారం చేసే ఏ నా కొడుకైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది, అయినా ఉపేక్షిస్తున్నాం. కానీ గంజాయిలో దొరికితే మటు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం, మెడ పట్టుకొని తీసుకెళ్లి లోపడేస్తాం. మొహమాటం లేదు. వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఊరికే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అరిచేస్తే ఇక్కడ అంత అమాయకులు గాని పిచ్చివారు గాని ఎవరు లేరు. మీ కథ అందరికీ తెలుసు. మీరు చేస్తున్న అన్యాయాలు గాని, అక్రమాలు గాని, లూటీలు గాని, పంచుకొని తినడాన్ని గాని అవన్నీ మీరు చూశారు. విసిగిపోయారు కాబట్టి 45,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మీరు చేస్తున్న అన్యాయాలు గాని, అక్రమాలు గాని అరికట్టాలంటే